హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇలా అందమైనటువంటి టేబుల్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే ఇలా పనికిరావని పడేసే వాటితోనే తయారు చేసుకోవచ్చండి. పిల్లల పుస్తకాలకి అట్లు వేసినప్పుడు మనకి అట్టంతా అయిపోయిన తర్వాత మనకి ఇలాగా లోపల ఒక రోల్ లాంటిది మిగులుతుంది కదండి. అది కూడా కార్డ్బోర్డ్ షీట్తో చేసినటువంటి రోల్ మిగులుతుంది కదా. ఆ రోల్ తోటి ఇలా మనం కిచెన్లోకి అవసరమయ్యే ఆర్గనైజర్ని ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఈ రోల్లో మనకి రెండు వైపుల నుంచి ఇలా థ్రెడ్ని పోనిచ్చిన తర్వాత రెండు కొసలు ఇలా ముడివేసుకోవాలండి. తర్వాత దాన్ని ఇలా ఒక హుక్కు కనుక తగిలించుకున్నాం అనుకోండి, మనకి చేతులు తుడుచుకోవడానికి వాటికి నాప్కిన్లు వాడతాం కదండి. నాప్కిన్ని కనుక ఈ రోల్ మీద వేసుకున్నట్లయితే మనకి చేతులు తుడుచుకోవడానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుందండి. తర్వాత ఇదే రోల్ని మనము బాత్రూంలో వాల్కి కనుక హ్యాంగ్ చేసుకున్నట్లయితే మనం ఇలా టవల్స్ అలాంటివన్నీ కూడా ఇలా వేసుకోవచ్చండి. ఇది ఒక ఆర్గనైజర్ లాగా పనిచేస్తుంది. తర్వాత మనం కేక్ కొన్నప్పుడు కేక్కి అడుగు భాగంలో ఇలా కార్డ్బోర్డ్తో తయారు చేసినటువంటి బేస్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఈ బేస్ అనేది మనం పనికిరాదని పడేస్తాము, కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మనము ఇలా ఒక ఆర్గనైజర్ని మనం రెడీ చేసుకోవచ్చండి. మనం ఈ కేక్ బేస్ కొలతోటి మరొక రెండు రౌండ్ బేస్ని ఇలాగా మనము అట్టపెట్టెలను ఇలా కట్ చేసి తీసుకోవాలండి. తర్వాత వాటి మీద ఇలాగా ఫెవికాల్ కానీ లేదంటే గ్లూ కానీ అంటించుకొని ఇలా మొత్తం అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా కేక్ బేస్ అనేది పైకి వచ్చేలాగా ఇలాగ మనము అంటించుకోవాలండి. ఇది కొంచెం సేపు ఆరనివ్వాలి. తర్వాత మనకి పిల్లలకి పుస్తకాలకి అట్లా వేయడానికి మనం ఇలాంటి రోల్స్ అనేవి వాడతాం కదండి. రోల్ అంతా వాడిన తర్వాత మనకి లోపల ఇలా పొడవుగా ఉండేటటువంటి అట్టతో చేసినటువంటి రోల్ అనేది మిగిలిపోతుంటుంది కదండి. దాన్ని ఒకదాన్ని తీసుకుని ఇలాగ 3 సమాన భాగాలుగా తీసుకోవాలండి. తర్వాత ఇక్కడ వీటన్నిటికీ కూడా ఇలా మనకు నచ్చిన కలర్ ఏదైనా సరే పెయింట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింట్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను మెరూన్ కలర్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే మీరు వాడుకోవచ్చండి. ఇలా మొత్తం మూడింటికి కూడా మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం సేపు ఆరనిస్తే మనకి ఇలా ఆరిపోతాయండి. తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి బేస్ ఉంది కదండి, ఆ బేస్ని తీసుకుని ఇప్పుడు ఆ బేస్కి కూడా మనము మెరూన్ కలర్ పెయింటింగ్ వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్సే కాకుండా పోస్టల్ కలర్స్ ఉంటాయి కదండి, ఆ కలర్స్ వాడుకోవచ్చు. లేదంటే మనకి వాటర్ కలర్స్ ఉంటాయి కదండి, ఆ వాటర్ కలర్స్ కూడా దీనికి వేసుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత అంచులకు కూడా ఇలా మొత్తం అంతా కలిసేలాగా పెయింట్ వేసేసుకోవాలండి. ఇదంతా వేసిన తర్వాత మనకి కొంచెం సేపు ఆరనిచ్చినట్లయితే ఇది చాలా తొందరగానే ఆరిపోతుందండి. ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇలాగా వైట్ కలర్ పెయింట్ తీసుకుని ఇలా పెయింట్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్లుగా మీరు ఎలాగైనా సరే ఏదైనా ముగ్గులు కానీ లేదంటే వర్లీ పెయింటింగ్ అలాంటివి ఉంటాయి కదండి, అలాంటివి ఏవైనా సరే ఈ బేస్ పైన పెయింట్ చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్స్ తోటి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకుంటున్నానండి. ఇలా మొత్తం అన్నీ కూడా నచ్చినట్లుగా మనము పెయింట్ చేసుకోవచ్చండి. ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా బార్డర్ లాగా ఉండడానికి ఇలాగా చుట్టూ కూడా డిజైన్ వేసుకుంటున్నానండి. తర్వాత ఇయర్ బడ్ తీసుకుని చిన్న చిన్నగా ఇట్లా రౌండ్ షేప్లో ఫ్లవర్స్ లాగా వచ్చేలాగా వేసుకున్నానండి. మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సరే కొత్తగా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇలా వేసుకున్నటువంటి పెయింట్ అంతా కూడా కొంచెం సేపు ఆరనివ్వాలండి. ఆరనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి రోల్ ఉంది కదండి, 3 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ రోల్ని తీసుకోవాలండి. ఆ 3 రోల్స్ తీసుకొని ఇలాగా మనం రెడీ చేసుకున్నటువంటి ఈ కేక్ బేస్ ఉంది కదండి, దానికి బ్యాక్ సైడ్న ఇలాగా ఈ 3 లెగ్స్ కూడా మనం ఇలాగా అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఒక అందమైనటువంటి టేబుల్ అనేది రెడీ అవుతుందండి. చిన్న మినీ టేబుల్ రెడీ అవుతుంది. ఇది మనం డెకరేటివ్ ఐటెంగా వాడుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి టేబుల్ని మనం ఇప్పుడు పూజా మందిరంలో పెట్టుకుని మనము దేవుడి విగ్రహాలు కానీ లేదంటే పసుపు కుంకుమ పండ్లు పూలు అలాంటివన్నీ కూడా ఇలాంటి టేబుల్ మీద పెట్టుకుని మనం అరేంజ్ చేసుకోవచ్చండి. తర్వాత బర్త్డే పార్టీలప్పుడు ఈ టేబుల్ మీద కనుక మనము చాక్లెట్స్ వేసుకున్నటువంటి బౌల్ని పెట్టుకుని మనము ఈ టేబుల్ని కనుక మనం మెయిన్ టేబుల్ మీద పెట్టుకుని అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకు చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి. ఈ టేబుల్ స్ట్రాంగ్గా ఉండటానికి మనము బేస్ మీద మళ్ళీ 2 అట్ట ముక్కలను కూడా అంటించాం కాబట్టి మనకి ఈ టేబుల్ అనేది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. మనకు నచ్చినట్లుగా మనం ఈ టేబుల్ మీద అరేంజ్ చేసుకుని అందంగా ఇంటిని డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలా మనం పనికిరావని పడేసే వాటితోటే మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతోటే ఇలా మనకు నచ్చినట్లుగా
ఇలా చిన్న సైజు టేబుల్ రెడీ చేసుకుని మనకి నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ నేను ఇలాగా దేవుడి ప్రతిమను పెట్టుకుని ఇక్కడ పసుపు కుంకుమ ఇలా పెట్టుకున్నానండి. ఇంకా మనకు నచ్చినట్లుగా ఈ టేబుల్ మీద మనకు నచ్చిన ఫ్లవర్ వాజ్ని ఏదైనా పెట్టుకుని హాల్లో కానీ లేదంటే స్టడీ టేబుల్ మీద పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.